తాళి వేసిన బంధం ఎపిసోడ్ 10. నీకు తెలియని నిజం. అసలు ఎవరికి నిజం తెలియదు? నందిని గురించి అంత సీక్రెట్ ఏముంది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నందిని గురించి నీకు ఒక నిజం చెప్పాలి. కార్తిక్ ఫోన్లో వచ్చిన మెసేజ్ను చూస్తూ చాలాసేపు ఆలోచించాడు. ఎవరు పంపారు అని, ఏ నిజం గురించి మాట్లాడుతున్నారు, నందినికి సంబంధించిన ఏ విషయం తనకు తెలియదు అని కార్తిక్ తనలో తానే ప్రశ్నించుకున్నాడు. తను వెంటనే రిప్లై చేశాడు, ఏ నిజం? అసలు మీరెవరు? మీకేం తెలుసు? అతను మెసేజ్ పంపిన కొన్ని క్షణాల తర్వాత అటువైపు నుండి సమాధానం వచ్చింది. నందిని జీవితంలో అర్జున్ రావడం యాదృచ్ఛికం కాదు. ఆ మెసేజ్ చదవగానే కార్తిక్ ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. ఏం మాట్లాడుతున్నారు? అతను వెంటనే టైప్ చేసి పంపాడు. కొన్ని క్షణాల తర్వాత మరొక మెసేజ్ వచ్చింది. నువ్వు అనుకున్నది నిజం కాదు. అర్జున్ పెళ్లి గురించి ముందే కొన్ని విషయాలు తెలుసు. ఆ మెసేజ్ చదవగానే కార్తిక్ ముఖం గంభీరంగా మారింది. అర్జున్కి ముందే తెలుసా? అయితే ఇదంతా అర్జున్ కావాలని చేశాడా? అలా అయితే పెళ్లిపీటల మీద మేఘన కూర్చున్నంత వరకు ఎందుకు మౌనంగా ఉన్నాడు? అతనికి ముందే ఏదైనా తెలుసా? ఆ పెళ్లి నిజంగానే ఒక ప్రమాదమా, లేక ఎవరో కావాలని ఆ పరిస్థితిని సృష్టించారా? కార్తిక్ మనసులో ప్రశ్నలు పెరుగుతున్నాయి, కానీ సమాధానం మాత్రం ఒక్కటి కూడా దొరకలేదు. అతను వెంటనే నందినికి ఫోన్ చేయబోయాడు, కానీ కాసేపు ఆగాడు. ఇది నిజమో కాదో తెలుసుకునే వరకు నందిని చెప్పకూడదు. అతను వెంటనే ఆ నెంబర్ కాల్ చేశాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. కార్తిక్ ఫోన్ చూస్తూ అలాగే నిలబడ్డాడు. అయ్యా, నెంబర్ ఎవరిది? నందిని జీవితంలో అర్జున్ రావడం యాదృచ్ఛికం కాదు అంటే దాని అర్థం ఏమిటి అని ఆలోచిస్తూ ఉన్నాడు కార్తీక్. మరొక వైపు నందిని ఇంట్లో సీతమ్మ పాత అల్మారాలో ఏదో వెతుకుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన నందిని బామ్మను చూసి అడిగింది, బామ్మ, ఏం వెతుకుతున్నారు? నీ చిన్నప్పుడు ఫోటోలే, అవి ఇప్పుడెందుకు? నందిని ఆశ్చర్యంగా అడిగింది. సీతమ్మ మొహం చీట్లించింది. ఎందుకంటే పిచ్చి మొహమా, అర్జున్కి చూపించాలి. నందిని ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకు? నువ్వు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేదానివో అతనికి తెలియాలి. నందిని వెంటనే బామ్మ చేతిలో ఉన్న ఫోటోల కట్టను తీసుకుంది. వద్దు, ఎందుకే? నాకు ఇష్టం లేదు. నువ్వు అర్జున్కి చూపించకూడదు. సీతమ్మ కన్నుబొమ్మలు పైకెత్తింది. అదే, ఎందుకే? నీ భర్తే కదా చూపించేది. నందిని వెంటనే కోపంగా చూసింది. నా చిన్నప్పుడు ఫోటోలు ఎవరికి చూపించకూడదు, అర్జున్కి మాత్రమే చూపిస్తాను. బామ్మ, నందిని కోపంగా అరిచింది. అంతలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. నందిని వెంటనే తలుపు వైపు చూసింది. సీతమ్మ అది గమనించింది. ఆమె ముఖంలో చిరునవ్వు. అర్జున్ వచ్చాడేమో. నందిని వెంటనే తన జుట్టు సరిచేసుకుంది. చిన్నగా తన చున్నిని సరిచేసుకుని ముందుకు కదలబోయింది. కానీ సీతమ్మ నవ్వుతున్నది గమనించి ఆగిపోయింది. ఏంటి బామ్మ, ఎందుకు నవ్వుతున్నావు? సీతమ్మ అమాయకంగా అడిగింది. ఇప్పుడే కదే ఫోటోలు చూపించొద్దన్నావు. నందిని సిగ్గుపడుతూ, అది వేరే విషయం. అవునవును, నాకు అర్థమైంది బామ్మ, నువ్వు మాత్రం ఈ ఫోటోలు అర్జున్కి చూపించకూడదు అంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే అర్జున్ లోపలికి వస్తాడు. అతని చేతిలో ఒక షాపింగ్ కవర్ ఉంది. అది నందిని అతని చేతిలో కవర్ వైపు చూసింది. ఏమిటిది? అర్జున్ ఆమె వైపు చూశాడు. ఏముంది అందులో? నందిని మెల్లగా అడిగింది. ఎవరి కోసం తెచ్చారు? అర్జున్ ఆమె వైపు నేరుగా చూస్తూ, ఎవరి కోసమో ఎందుకు తెస్తాను అని చెప్పి ఆ కవర్ను నందిని ముందు పెట్టాడు. నీకోసమే తెచ్చాను. నందిని ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. నాకా? అర్జున్ ఆమె చేతిలో కవర్ పెట్టాడు. నందిని కవర్ తెరిచి చూసింది. అందులో ఒక అందమైన వాచ్ ఉంది. ఆమె ఆశ్చర్యంగా అర్జున్ వైపు చూసింది. ఇది ఎందుకు? నీ పుట్టినరోజు కదా. నంది ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అడిగింది, మీకెలా తెలుసు? తెలుసుకున్నాను. అంతేనా? అర్జున్ ఆమె వైపు చూశాడు. మరి ఎవరు చెప్పారు? ముందు అది చెప్పండి. అర్జున్ వెంటనే బామ్మ వైపు చూశాడు. సీతమ్మ ఏమీ తెలియనట్టుగా మొహం తిప్పుకుంది. నందిని అది గమనించింది. అంటే బామ్మ, నువ్వే చెప్పావా? సీతమ్మ అమాయకంగా అంది. నేనా? ఏం చెప్పలేదు మనవరాలా. అర్జున్ ఆ మాటకి నవ్వాడు. నందిని అతని వైపు చూసి, మరి మీకెలా తెలుసు? అర్జున్ కాసేపు ఆలోచిస్తున్నట్టు నటించి, ఒకసారి నువ్వే నాకు చెప్పావు. నందిని ఆశ్చర్యపోయింది. నేనా? అవును, కానీ ఎప్పుడు చెప్పాను నాకు గుర్తులేదు. అర్జున్ వెంటనే అన్నాడు. నీకు ఏ విషయాలు గుర్తుంటాయి? నందిని వెంటనే అతని వైపు చూసింది. అంటే నేను మతిమరుపు ఉన్నదాన్ని అంటున్నారా? అలా అనలేదే. నీ మాటలకు అదే అర్థం వస్తుంది. నువ్వు అర్థం చేసుకునేదే నీకు నచ్చినట్టే. అది నా తప్పు కాదు. నందిని కోపంగా అతన్ని చూస్తుంది. ఆ మాటకు అర్జున్ మాత్రం నవ్వు ఆపుకోలేకపోతాడు. ఇద్దరు మాటల పోరును చూస్తూ నవ్వుతూ ఉంటుంది సీతమ్మ. ఆమెకు
చివరకు ఆమె అంది, మీ ఇద్దరు ఇలా గొడవ పడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నందిని, అర్జున్ ఇద్దరు ఒకేసారి బామ్మ వైపు చూశారు. బామ్మ! ఇద్దరు ఒకేసారి అరిచారు. సీతమ్మ నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరికీ కొంత ఏకాంతం ఇవ్వాలని అనుకుంది. నందిని వాచ్ని తన చేతికి పెట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ స్ట్రాప్ సరిగ్గా పెట్టుకోలేకపోయింది. అర్జున్ అది గమనించాడు. ఇవ్వు, నేను పెడతాను. నేనే పెట్టుకోగలను. అవును, చూస్తున్నాను. 5 నిమిషాల నుండి ఎంత బాగా పెట్టుకుంటున్నావో. నందిని అతని వైపు కోపంగా చూసింది. అర్జున్ ఆమె చేతుల నుండి వాచ్ తీసుకున్నాడు. ఇవ్వు. అతను ఆమె చేతిని పట్టుకుని వాచ్ పెట్టడం మొదలుపెట్టాడు. నందిని మౌనంగా అతని ముఖం వైపు చూస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరి మాటలు లేవు. అర్జున్ వాచ్ పెట్టి ఆమె వైపు వదిలేశాడు. అయిపోయింది. అతను చేతిని ఆమె చేతికి చూపించాడు. నందిని తన చేతికి ఉన్న వాచ్ని చూసింది. తర్వాత అర్జున్ వైపు చూసింది. అర్జున్ గారు, మీరు నాకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చారు? అర్జున్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. నీ పుట్టినరోజు కాబట్టి, అంతేనా? అర్జున్ మౌనంగా అయిపోయాడు. నందిని అతని ముఖాన్ని చూస్తూ అడిగింది, మీరు అందరికీ ఇలాగే గిఫ్ట్ ఇస్తారా? లేదు. అందరికీ ఎందుకు ఇస్తాను? విష్ చేసి వదిలేస్తాను. మరి నాకెందుకు ఇచ్చారు గిఫ్ట్? అర్జున్ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు. కాసేపు ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా అన్నాడు, నువ్వు నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తివి. నందిని ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది. అర్జున్ కూడా తన మాటను తానే గుర్తు చేసుకుని కొంచెం ఇబ్బంది పడ్డాడు. అంటే నేను చెప్పాలనుకున్నది అని చెప్తూ ఉండగా నాకు అర్థమైంది. నందిని వెంటనే చెప్పింది. మీరు వివరించాల్సిన అవసరం లేదు. అర్జున్ ఆమె వైపు చూస్తూ చిన్నగా నవ్వాడు. కొద్దిసేపటి తర్వాత నందిని వంటగదిలోకి వెళ్ళింది. అర్జున్ కూడా ఆమె వెనకే వెళ్ళాడు. నందిని ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది. ఏమైనా కావాలా? ఏమైంది? నాకు కాఫీ కావాలి. సరే, నేను తీసుకొస్తాను. మీరు వెళ్ళండి. అక్కడే అర్జున్ నిలబడి ఉన్నాడు. నందిని అతని వైపు చూస్తుంది. అయినా నేను మీ భార్యను కాదు కదా, ఎంత అధికారంగా కాఫీ కావాలని అడుగుతున్నారు? అర్జున్ ఒక్కసారిగా మాటకు మౌనంగా అయిపోయాడు. నందిని అతన్ని చూస్తూ ఉంది. కొన్ని క్షణాల తర్వాత అర్జున్ అన్నాడు, కాఫీ తాగడానికి భార్య కావాల్సిన అవసరం లేదు కదా. నందిని అతన్ని వైపు చూసింది. మరి ఈ కాఫీ బాగుంటుందని బామ్మ చెప్పింది. నందిని వెంటనే నవ్వింది. అది నిజమే. నా చేతి కాఫీ అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అయితే నాకు కూడా ఒకటి చేసుకుని తీసుకురా. సరే, చెప్పండి, ఎలా ఉండాలి? మీకు ఎలా నచ్చుతుందో అలా. నందిని కాఫీ చేసి తీసుకొచ్చింది. అర్జున్ ఒక సిప్ తాగాడు. నందిని అతని మొహాన్ని చూస్తుంది. ఎలా ఉంది? అర్జున్ కాసేపు ఆలోచిస్తున్నట్టు నటించాడు. పర్వాలేదు. నందిని ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ఏంటి పర్వాలేదు అన్నాను? మీరే కదా అడిగారు ఎలా ఉందని. నేను చెప్పాను. ఇందులో తప్పేముంది? అర్జున్ ఆమె వైపు చూస్తూ నవ్వాడు. నందిని అతను కావాలని తనని ఆట పట్టిస్తున్నాడని అర్థమైంది. మీరు చాలా అల్లరి చేస్తారు, కానీ పైకి మాత్రం చాలా మంచివాళ్ళ కనిపిస్తారు. నిన్ను చూసి నేర్చుకున్నా అని అర్జున్ అనగానే నందిని వెంటనే అతని వైపు క్వశ్చన్ విసిరేసింది. అర్జున్ నవ్వుతూ తప్పించుకున్నాడు. అక్కడ ఉన్న సీతమ్మ ఆ దృశ్యాన్ని చూసి అందంగా నవ్వింది. అందులో అర్జున్ ఫోన్ అయితే మోగుతుంది. అతను ఫోన్కి చూసి ఒక్కసారిగా గంభీరంగా మారాడు. అది రవి. చెప్పు రవి. కార్తిక్కి ఎవరో ఒకరు మెసేజ్ చేశారు అని రవి చెప్తే, ఏ మెసేజ్ అని అర్జున్ అడుగుతాడు. రవి ఈ పెళ్లి గురించి కొన్ని విషయాలు ముందే తెలుసు అని. అర్జున్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నందిని అతన్ని గమనిస్తుంది. అర్జున్ ఇంకా పూర్తిగా తెలియదు, కానీ ఎవరో కావాలని అతన్ని రెచ్చగొడుతున్నట్టు ఉంది. అర్జున్ నెమ్మదిగా అడిగాడు, ఆ మెసేజ్ ఎవరు పంపారో తెలిసిందా? లేదు. అర్జున్ ఫోన్ కట్ చేసేశాడు. నందిని వెంటనే అతని దగ్గరకు వచ్చింది. ఏమైంది? ఏమీ లేదు. నీ ముఖం చూస్తే ఏదో ఉందనిపిస్తుంది. అర్జున్ ఆమె వైపు చూశాడు. ఆ మాటకు, నువ్వు కార్తీక్తో మాట్లాడావా? నందిని ఆశ్చర్యపోయింది. అవును. ఎప్పుడు? నిన్న. అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. నందిని అతని ముఖాన్ని గమనించింది. ఎందుకు? అతను ఏమైనా చెప్పాడా? నందిని అతని వైపు నేరుగా చూసింది. మీకు అతని గురించి ఎందుకు ఎంత ఆందోళన? అర్జున్ వెంటనే అన్నాడు, నాకు ఆందోళన లేదు అని. మరి నిన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు. నందిని కాసేపు అతన్ని చూస్తూ ఉంది. అతను నన్ను ఇబ్బంది పెట్టడం లేదు. అర్జున్ మౌనంగా ఉన్నాడు. ఆ సమాధానానికి సరే, అతను నా స్నేహితుడు. ఆ మాట విన్న అర్జున్ ముఖంలో చిన్న మార్పు కనిపించింది. నందిని అది కూడా గమనించింది. మీరు నన్ను అతని స్నేహితుడిగానే చూడవచ్చు. అర్జున్ వెంటనే అన్నాడు, నాకు అవసరం లేదు. నందిని నవ్వింది ఆ మాటకు. అయితే మీకు అసూయే. అర్జున్ వెంటనే ఆమె వైపు తిరిగి చూశాడు. నందిని నవ్వాపుకుంటూ అక్కడి నుండి పరిగెత్తింది. అర్జున్ ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని ముఖంలో కోపం లేదు, కేవలం ఒక చిన్న చిరునవ్వు మాత్రమే. అదే రాత్రి శ్రావణి తన ఇంట్లో కూర్చుని ఉంది. ఆమె భర్త బాబును ఆడిస్తున్నారు.
కానీ శ్రావణి చూపు మాత్రం తన ఫోన్లో ఉన్న ఒక ఫోటోపై ఉంది. ఆ ఫోటోలో నందిని చేతికి అర్జున్ ఇచ్చిన వాచ్ కనిపిస్తుంది. శ్రావణి ముఖం గట్టిపడింది. ఆమె మనసులో ఒకటే ఆలోచన, నా జీవితంలో ఉండాల్సిన మనిషి ఇప్పుడు ఆమెకు బహుమతులు ఇస్తున్నాడు. ఆమె చేతిలో ఫోన్ మరింత బిగుసుకుంది. అంతలో ఒక ఆమెకు మెసేజ్ ఫోన్కు వచ్చింది. నందిని పెళ్లి గురించి నీకు ఒక నిజం చెప్పాలి. శ్రావణి ఒక్కసారిగా మెసేజ్ చూసింది. ఆమెకి తెలియదు తనలో ఉన్న అసూయ ఉపయోగించుకోవడానికి ఎవరో ఒకరు చాలా దగ్గరగా వస్తున్నారని. మరి శ్రావణి ఏం చేయనుంది? శ్రావణి తీసుకున్న నిర్ణయం వల్ల అర్జున్ అలాగే నందిని జీవితంలో ఎటువంటి ప్రమాదం సృష్టించబోతుందో వచ్చే ఎపిసోడ్లో అయితే మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ చేయండి, వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.